ఒక ఎంపీడీఓ స్థాయి అధికారిని నా దగ్గర పెట్టాడు. నా 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 జిల్లాలో ఎవరున్నారు అధ్యక్ష? సాంఘిక సంక్షేమ మంత్రి. మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో విప్పుగా మంత్రిగా ఉన్నాడు ఆయన, శాఖ మంత్రి. నేను కూడా అనుకున్నా, అరే కొప్పులీశ్వర్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో విప్ అయ్యాడు, మొన్న మంత్రి అయ్యాడు. మంత్రి ఎట్లా అయిందో తెలుసాయా? నా కడుపు కొట్టేప్పుడు ఎలక్షన్ ఆఫీసులో ఉన్నటువంటి కౌంటింగ్ లో కింద మీద చేసి గెలిచిండు, మంత్రి అయ్యాడు. గెలిచి అయితే సోషల్ మినిస్టర్ అయినాక మొత్తం జిల్లాకు సంబంధించిన అందరికీ దళితులకు దళిత మంది ఇస్తాడు, ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ వాళ్ళు లోన్లు ఇస్తాడు, దళితులను ఆదుకుంటారంటే అధ్యక్ష ఆ విధంగా అన్యాయం జరిగింది. ఇంకొక విషయం చెప్తున్నా అధ్యక్ష, అధ్యక్ష ద్వారా సభ్యులకు చెప్పేది అధ్యక్ష, ఏదైతే ఇప్పుడే చెప్పిన మా కేటీఆర్ గారు చెప్తున్నారు, ఇప్పుడే గౌరవ సభ్యులు అమెరికాకు పోతుంటే మా అమెరికాకు పోయినట్టు పిల్లలకు పెద్ద ఎత్తున లోన్లు ఇచ్చినట్టు అధ్యక్ష. ఇప్పటి వరకు 1,800 అధ్యక్ష ఈనాడు అధ్యక్ష చెప్పేది నాడి అధ్యక్ష. నేను ఒకటే విషయం చెప్పాల్సిన అధ్యక్ష, ఈరోజు బెస్ట్ అలయన్స్ ఏదైతే కార్పొరేట్ లెవెల్లో స్కూళ్ళల్లో దళిత పిల్లలను చదువుకోవాలని చెప్పి మాకు అవకాశం ఇస్తే అధ్యక్ష, ఈ జిల్లా ఈ రాష్ట్రంలో 2013-14 నుంచి ఈ రోజు వరకు 1,800 పిల్లలు 1,700 పిల్లలకు సంబంధించినటువంటి ఈ మొన్నటి వరకు మొన్న కొత్త ప్రభుత్వం ఏర్పడిన వద్ద 50 కోట్ల రూపాయలు వాళ్ళకి ఎవరైతే మెస్ బిల్లు ఇవ్వాలి అధ్యక్ష, మెస్ బిల్లులు ఇవ్వలే. అదేవిధంగా అధ్యక్ష మా ఎస్సీలకు సంబంధించిన విషయాల్లో పట అనేక విషయాల్లో పట మరి స్వయాన ఈ రాష్ట్రానికి మా ప్రభుత్వంలో ఏ మేనిఫెస్టోలో కానీ మా ప్రభుత్వ పథకాల్లో కానీ మా గౌరవ రేవంత్ రెడ్డి గారి పక్కకు మా దళిత ఉప ముఖ్యమంత్రి ఫోటో వేసుకుంటాడు. ఆ విధంగా 2013-14 నుంచి 24 వరకు కేసీఆర్ పక్కన దళితుల్లో ఒక ఫోటో ఉన్నదా? ఏ ఒక్క కార్యక్రమ పథకంలో దళితుల ఫోటో ఉన్నదా అని అడుగుతున్నా అధ్యక్ష. ఆ రోజు మా డిప్యూటీ సీఎంగా ఉన్నట్టు మా సోదరుడు పాపం ఏమో అపక్షమని తెలియదు రాత్రి భద్రం చేసిన అధ్యక్ష. ఏ విషయంలో అధ్యక్ష మా దళితుల కంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఏ చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు నేను చెప్పిన లెక్క లోపల ఏ చిన్న తప్పు ఉంటే దేనికంటే దానికి ఒప్పు ఉంటే అధ్యక్ష. సభాముఖంగా చెప్తున్న అధ్యక్ష, ఇన్ని విధంగా దళితులకు అన్యాయం చేసి నష్టం చేసి ఇలా మా మెస్సులకు సంబంధించిన బిల్లు ఏంది అధ్యక్ష? మా పిల్లలు చదువుకుంటే ఒక 1000 రూపాయలు ఇస్తారు అధ్యక్ష నెలకు. మెస్ బిల్ ఒక 1000 రూపాయలు అధ్యక్ష. మేము చదువుకుంటే 5వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకుంటే ఇంటర్మీడియట్ చదువుకుంటే 1,100-1,500 అధ్యక్ష. ఈ విధంగా మీ ఎస్సీలను బాగుపరిచినాం, పేదవాళ్ళం బాగుపరిచినాం, అన్ని విధాలు మేలు చేసినామంటే 2014 నుంచి 15 నుంచి 23-24 వరకు 10 సంవత్సరాలు రాజ్యమేలు వాళ్ళే అధికారం ఉన్నారు. పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఏ గ్రామానికి పోదాం, ఇందిరమ్మ ఇల్లు లేని ఇల్లు ఊర్లో చూపెడతా, ప్రతి ఒక్క ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది, వీళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నదా చూపెట్టమని అడుగుతున్నా అధ్యక్ష. వీళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నదా? వీళ్ళు పేదవాళ్ళకి సంబంధించినటువంటి మిగులు భూమి 3 ఎకరాల భూమి ఇస్తాను అధ్యక్ష. 3 ఎకరాల భూమి అధ్యక్ష. చివరి మాట ఒక మాట అంటున్నా, దేవుడి కెరక ముందు అధ్యక్ష నా ధర్మపురి నియోజకవర్గం లోపల 2009 నుంచి గెలిచినా ఓడిన ప్రజల మధ్యలో ఉన్నటువంటి కార్యకర్తగా ఆ ఇందిరమ్మ తల్లి ఆ రాహుల్ గాంధీని ఏదైతే పెద్ద రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు మా జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పట మా పట్టి విక్రమార్క నాయకత్వంలో పట్టి చెప్తున్న అధ్యక్ష, నాకు నియోజకవర్గంలో 1000 ఎకరాల మిగిలి భూమి అధ్యక్ష, పేదవాళ్ళకి సంబంధించిన భూమి ఇప్పటి వరకు మంచిగా అధ్యక్ష. అది పేదవాళ్ళకు సంబంధించిన భూమి ఇప్పటి వరకు ధర్మపురి నియోజకవర్గం మంచిలే. వీళ్ళంటారు పేదవాడిని మా దళితులు ముఖ్యమంత్రి చేస్తా అంటాడు, మా 3 ఎకరాల భూమి ఇస్తా అంటారు, మాకు ఉద్యోగాలు ఇస్తా అంటారు. మెస్సు బిల్లు లేదా అధ్యక్ష? మాకు చెప్పిన పథకాల్లో కూడా ఏదైతే బడ్జెట్ కూడా అమలు చేయాలనే దుస్థితి ఈ టీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష. స్పీకర్ సార్, ఇది కొత్త సాంప్రదాయం సార్. ఇది మంత్రులు రిప్లై ఇవ్వట్లేదు, మెంబర్స్ ఇస్తున్నారు, గౌరవ విప్లు ఇస్తున్నారు. ఇది కొత్త సాంప్రదాయం మోపైంది అధ్యక్ష. నేను ఒకటే కోరుతున్నాను, వారికి ఇంత ఆవేశం అవసరం లేదు అధ్యక్ష. మైక్ ఇవ్వండి, తప్పకుండా వారు మాట్లాడాలంటే సావధానంగా మాట్లాడమనండి. మేము మాట్లాడుతున్నప్పుడు అంతరాయం చేసి మళ్ళీ మీరేమో టైం అయిపోయింది అంటారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. గత హాఫ్ అన్ అవర్గా అటు విప్ గారు మంత్రులే డిస్టర్బ్ చేశారు. దయచేసి మీరు నాకు సమయం ఇవ్వాలి అధ్యక్ష. ట్రైనింగ్ లేదని ఎందుకన్నాను అధ్యక్ష? నేను ఒకటే కారణంతో అన్నా. ఇవాళ విప్లు మాట్లాడినా మంత్రులు మాట్లాడినా సమాచార లోపంతో మాట్లాడుతున్నారు అధ్యక్ష. గౌరవనీయ మంత్రి గారు అంటారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కట్టినారు? మనం కూర్చున్న హైదరాబాద్లోనే 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం. కావాలంటే మున్సిపల్ మంత్రిని అడగండి, అధికారులను అడగండి, చెక్ చేసుకోండి అధ్యక్ష. వారు మాట్లాడుతూ అంటారు మేనిఫెస్టోలో దళిత ముఖ్యమంత్రి అని పెట్టినామంటారు. మేము ఎక్కడా పెట్టలేదు మేనిఫెస్టోలో, కావాలంటే మీరు చూపెట్టండి, చర్చ పెట్టండి. పెట్టలేదు శ్రీధర్ బాబు. కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఐమ్ టెలింగ్ యూ, కరెక్ట్ యువర్ సెల్ఫ్ అధ్యక్ష. వీళ్ళకి ఇంత బాధ ఎందుకు అధ్యక్ష? నేను అంటున్నా అంబేద్కర్ మీద ప్రేమ పొంగిపోతుంది వీళ్ళకి. నేను అడుగుతా ఉన్నా, మెస్సు ఛార్జీలు, అంబేద్కర్ మీద ప్రేమ అంటే మేమేమంటున్నాం అధ్యక్ష? మేము ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల ఎత్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మేము పెట్టినాం. సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టినాం.
మీకు మొన్న ఏప్రిల్ 14 నాడు ఆ 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలు జల్లే సంస్కారం కూడా లేని ప్రభుత్వం